సెన్సిటివ్ ఇష్యూ సార్. భక్తుల మనోభావాలకు దైవ ప్రసాదమే సెన్సిటివ్ కదండి. ఎస్ సార్, భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఎవరైనా ఆచితూచే మాట్లాడాలి. కార్తీ సినీ హీరో, తమిళ హీరో, తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అతనికి. ఒక కమెంట్ చేశారు సార్. సత్యం సుందరం అనే మూవీ ప్రమోషన్లో భాగంగా యాంకర్ ఒక అడగరాని ప్రశ్న అడిగితే దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నంలో ఆయన ఒక కమెంట్ చేశారు. దాన్ని కూడా నిన్న పవన్ కళ్యాణ్ రేస్ చేశారు. ఒకసారి ముందుగా కార్తీ కమెంట్. లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. యాంకర్ అడిగారు సార్, కాస్త అత్యుత్సాహంతో అడిగినట్టున్నారు, లడ్డు కావాలని నాయన అని చెప్పి అడిగితే, లడ్డు చాలా సెన్సిటివ్ టాపిక్, ఇప్పుడు మాట్లాడకూడదు అని చెప్పి కార్తీ పద్ధతిగానే సమాధానం చెప్పినట్టున్నారు. బట్ పవన్ కళ్యాణ్ దీని మీద రియాక్ట్ అయ్యారు సార్. లడ్డూల మీద జోక్స్ వేస్తూ ఉన్నారా మీరు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ బయట. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. Don't you ever dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా రైట్ సార్, నాకు తెలిసి జోక్లా అనిపించలేదు. బట్ కార్తీ అయితే కార్తీ ట్వీట్ కూడా నేను ఒకసారి చదువుతాను సార్. డియర్ పవన్ కళ్యాణ్ సార్, విత్ డీప్ రెస్పెక్ట్స్ టు యూ, ఐ అపాలజైజ్ for any unintended misunderstanding caused. As a humble devotee of Lord Venkateshwara, I always hold our traditions dear. Best regards. అంటే పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో రెండు పార్ట్స్గా చూడాలి. ఒకటి, లడ్డూతో జోక్ చేయకండి, కరెక్ట్. అది ఎందుకు జోక్ వేయాలి? ఆ సినిమా ప్రమోషన్ లడ్డు సంగతి ఏంటండి? అదేమన్నా ప్లేస్ అదేమన్నా? అదే ఫస్ట్ తప్పు కదా. అసలు ఫస్ట్ తప్పు అది. జోక్ లేదంటే సినిమా అదే కేరింతలు కొడుతున్నారు, చూశారు కదా. అలాగే ఈవెన్ కార్తీక్ నవ్వుతూ మాట్లాడుతున్నాడు. మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే ఫర్ బెటర్ అంటే ప్లే చేయండి. సడన్ గా ఏం మాట్లాడాలో అర్థం కాక మాట్లాడారు. ఒకసారి మళ్ళీ ప్లే చేయండి ఒకసారి. సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. అది ఆ సెన్సిటివ్ సబ్జెక్ట్ను కూడా సెన్సిటివ్గానే మాట్లాడాలి కదా. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, లడ్డు గురించి నేను అనుకున్న మాట్లాడ తప్పు కదండి. అలా మాట్లాడకూడదు, ఎట్టి పరిస్థితిలో మాట్లాడకూడదు. అసలు వాళ్ళు చూడ ఆ కేరింతలు ఏంటి? సినిమా షూట్ ప్రమోషన్ ఈవెంట్లో పవిత్రమైన లడ్డు గురించి చర్చ ఏంటండి? అన్యాయం కాకపోతే ఇది అలవాటు కూడా అయిపోయింది. అందుకే ఇట్లా తయారవుతుంది. ఇప్పుడు సమాజంలో ఈ రకమైన భావాలు ఎందుకు వస్తున్నాయంటే ఈ తృణీకరణ భావం కూడా కాదు. ఏ సెన్సిటివ్ సబ్జెక్ట్ కార్తీ అనేది కరెక్ట్. ఇది దయచేసి ప్రశ్న వద్దు, ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్, ఇది వేదిక కాదు అంటే అయిపోయింది. బట్ ఆయన అన్ఇంటెండెడ్ అని ఆయన అపాలజీ కూడా చెప్పాడు కదా. అపాలజీ చెప్పినాక ఇక వివాదం ఎక్కడిది? అది ఇంటెండెడ్ అయితే తప్పు డెఫినెట్గా. కానీ ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు. మన ధర్మశాస్త్రాలు కూడా చెప్పేది ఏంటంటే ప్రాయచిత్తం చేసుకుంటే, పశ్చాత్తాపడితే దాని మించిన ప్రాయచిత్తం లేదని. ఇప్పుడు ఎవడో కల్తీ చేస్తేనే పవన్ కళ్యాణ్ వెళ్ళి ప్రాయచిత్త దీక్ష చేశారు కదా. సో అందువల్ల కార్తీ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు కనుక దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఎందుకంటే మన ధర్మశాస్త్రాలు చెప్పేది పశ్చాత్తాపాన్ని మనం అంగీకరిస్తాం. అది అందువల్ల ఆయన ఇంటెండెడ్ కాదు అన్నాడు కనుక మనం ఇంకా దాన్ని కార్తీని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. కానీ బట్ డెఫినెట్గా ఇట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్. దయచేసి ఇలాంటి చర్చను మీరు సినిమా ఈవెంట్స్లోకి పట్టుకొచ్చి అదేమన్నా కామెడీ అంశమా అండి? సినిమా ఆడియో రిలీజ్ ఏముంటుంది? అది ఎంటర్టైన్మెంట్ షో. లడ్డు వ్యవహారం ఎంటర్టైన్మెంట్ కాదు, అది వినోదం కాదు. ఇది సీరియస్ అంశం. లెట్ దర్ సీరియస్నెస్. ఆయన అన్నది కరెక్ట్, సెన్సిటివ్ సబ్జెక్ట్, ఇది మాట్లాడకూడదు అన్నాడు. అది మంచి పని చేశాడు నిజంగానే. అనవసరంగా దానిపై ఏదో కామెంట్ చేసి అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు సెన్సిటివ్ సబ్జెక్ట్ మరి ఆ వేదిక మీద మాట్లాడకూడదు కదా. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? సెన్సిటివ్ సనాతన ధర్మ పైన మాట్లాడకుండా ఎందుకుంటామంటున్నాడు. కానీ అది వేదిక కాదు కదా మాట్లాడటానికి. బహుశా ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్ అని అనడంలో ఉద్దేశం ఏంటంటే ఈ వేదిక పైన మాట్లాడకూడదు అనే ఉద్దేశంలో అని ఉండాలి. బట్ ఏదైనా అది అడగడము, యాంకర్ అడగడం తప్పు. దాన్ని నవ్వుతూ మాట్లాడే వరకు కొద్దిగా తప్పుడు మీనింగ్ వచ్చే ఉండొచ్చు. అందుకే మిస్అండర్స్టాండింగ్ అని కూడా అన్నాడు. ఫర్ ఎనీ అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్ అని ఆయన ట్వీట్లో అపాలజీ కూడా చెప్పాడు కనుక అది అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్, ఆ రకమైన అర్థం. ఇప్పుడు నాకే అనిపించింది కదా, నవ్వడం ఏంటి, దీంట్లో నవ్వే అంశం కాదు కదా ఇది అని. ఇది ఇట్స్ నాట్ ఎన్ ఎంటర్టైనింగ్ ఇష్యూ కదా అనిపించింది.
సో అందువల్ల అలా అనిపించే అవకాశం ఉంది కనుక ఆయన వివరణ ఇచ్చాడు. కానీ దాని ఫండమెంటల్ క్వశ్చన్ ఇట్ ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్ దేర్, అక్కడ కాదు, చర్చించాల్సిన అంశం కాదు కదా. ఇప్పుడు మనకు ఇటీవల మనకు కూడా జరిగింది వినాయకోత్సవాల్లో ఈ తాగి డ్యాన్స్ లేనిది దాన్ని ఒక రాజాసింగ్ అన్నాడు, ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ అన్నాడు, ఏది మీరు మిలాదుల్ నబీ ఈవెంట్స్లో ఏ రిలీజియస్ ప్రొసెషన్లో డీజే ఎలో చేయకండి అని. అంటే ఏ మతమైనా, ఎందుకు దాని చెప్పినంటే ఏ మతమైనా ఆయా మతస్థులు కోరుకునేది అంటే అది పవిత్రమైన అంశంగా ఉండాలి అని ఆ అంశం. అందువల్ల ఇది ఒక ఎంటర్టైన్మెంట్ షోలో రేపు దీన్ని నవ్వుకుంటాం, ప్రతి దాంట్లో కామెడీలో రేపు జరిగే ప్రమాదం ఉంటుంది. సినిమాల్లో డైలాగులుగా కమెడియన్ల డైలాగులు కూడా పెడతారు. సినిమా వాళ్ళకి ఏంటంటే ప్రజల సెంటిమెంట్లను అటు ఇటు అంటే, ఇక్కడ కార్తీయేష్ అంటలేను, దానికి పెద్ద వివాదం అవుతుంది, దాని మీద నిరసన తెలుపుతారు, ఆ సినిమా బ్యాన్ చేయమంటే డిమాండ్ వస్తే ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. సినిమాలు రేపు భవిష్యత్తులో జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. మీరు చూడండి, దీన్ని ఈ మొత్తం తిరుపతి లడ్డు వ్యవహారాన్ని సినిమా డైలాగులలో పెడతారు, సటైర్ గానో కమేడియన్ డైలాగులు పెట్టే వరకు దాని మీద పెద్ద వ్యతిరేకత ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా తెలుస్తుంది, రావాలని కోరుకుని పెడతారు. ఎందుకంటే అది ఆ కాంట్రవర్సీ అయితే మంచి బ్రహ్మాండమైన చీప్ పబ్లిసిటీ కదా, అందరూ ఆ సినిమా కూడా తెలుసుకుంటారు. ఇలాంటి వ్యవహారం వద్దు. సో ఆ సినిమా అది ఆ సందర్భం ఉండాలి కదా. ఇప్పుడు ఒకరు అన్నది తప్ప రైటా అన్నది కాదు, సందర్భం కూడా ముఖ్యమవుతుంది కదా. సందర్భం ఇప్పుడు అది తప్ప ఒప్ప చరవాసం సందర్భం కాదు, సినిమా సందర్భం కాదు కదా. ఇప్పుడు మనకు తత్వం ఏం చెప్తోంది, పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు అని తత్వం చెప్తోంది. కానీ పెళ్ళికి దీవించేటప్పుడు ఆ మాట అంటే పెళ్లి రోజు పోయి పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు అని బర్త్డే రోజు పోయి అనండి, జనం కొడతారు. నేను సమయం సందర్భం ఉండదా అనేది లడ్డు వివాదం ఆ సినిమా షూట్ వ్యవహారంలో ఎందుకండి, ఆ ఆడియో రిలీజ్ షోలో ఎందుకు దానిపైన. బట్ అదే సమయంలో కార్తీ ఏమైనా నెగిటివ్గా మాట్లాడింది అనుకోను, ఇది సెన్సిటివ్ సబ్జెక్టు దయచేసి వద్దు అన్నాడు. సో దట్ ఈస్ యాక్సెప్టబుల్ కదా, సెన్సిటివ్ సబ్జెక్టే కదా, మరి అక్కడ మాట్లాడకూడదు కదా. అయితే ఆ నవ్వడం వల్ల జనం కేరింతలు కొట్టడం, దేనికైనా కేరింతలు కొడతారు ఆడియో షోలో, మనకు తెలుసు కదా. నువ్వేం మాట్లాడకపోయినా కూడా కేరింతలు కొడతారు, ఒక నిమిషం మౌనంగా ఉండండి జనం కేరింతలు కొడతారు. ఎందుకు కొడతారో తెలియదు, అది ఫ్యాన్స్. మరి ఫ్యాన్స్ అంటే అట్లే ఉంటుంది, మనం తప్పుపట్టలేం కదా, వారి ఆనందాన్ని మనం వివరం క్వశ్చన్. కానీ అవన్నీ అయ్యే వరకు ఏంటంటే ఆంబియన్స్. ఇప్పుడు అది ఒక సినిమా ప్రమోషన్ ఈవెంటు, అందులో రాకూడని సబ్జెక్టు వచ్చింది, దానిపైన జనం ఓ అని కేరింతలు, తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత నవ్వుకుంటా మాట్లాడి, ఇవన్నీ వల్ల ఒక ఇంప్రెషన్ కలిగింది. అది ఆయన ఒప్పుకుంటున్నాడు. మీరు అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్ అన్నాడు. మీరు కావాలంటే ఆ ట్వీట్ మళ్ళీ చదవండి, అపాలగైజ్ ఫర్ అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్ అని అంటున్నాడు. అలాంటి అది ఈ కాంట్రవర్సీ క్లోజ్ చేసి ఇక ముందు మాత్రం ఎవరు దయచేసి దీన్ని అనవసరంగా ప్రతి దాంట్లో తీసుకురాకండి. అందుకే నేను అనేది ఇంతకుముందు చెప్పింది అదే, ఇది రాజకీయ గోలగా మారితే ఇలాగే జరుగుతుందండి. ఇది మతానికి సాంప్రదాయము ఆచారము సాంప్రదాయాలకు విరుద్ధంగా జరగడం, ఇక్కడ వరకే ఉంటే ఈ సమస్య రాదు. దీన్ని పబ్లిక్ డొమైన్లో తీసుకొచ్చి అనేక అంశాలు జోడించే వరకు అది అందరికీ ఈజీ ఐటమ్ అయిపోయింది. ఇక ఎవరు పడతాలో ఏది పడుతుంది జోకుల్లో వేసుకోవడానికి మాట్లాడుకోవడానికి ఒక అంశంగా మార్చకుండానే కదా ఎప్పటిదాకా కోరేది. అందుకే దీనిపైన రచ్చ చేయకండి అని అనేది, దీనిపైన యాక్షన్ తీసుకోండి, రచ్చ చేయకండి. పదే రోజు లడ్డూలో ఇది లడ్డూలో అది అని మాట్లాడకండి దయచేసి. పదే ప్రతిరోజు మీకు అది రాజకీయంగా ప్రయోజనం ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను, కానీ ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇందులో అది కాదు ఎనిమల్ ఫ్యాడ్ ఏంటది అసలు మాట వినలేకపోతున్నాం. రోజు చర్చ అదే జరుగుతుంది, అన్నిట్లలో వస్తుంది, అది కామెడీలు వస్తుంది, జోకులలో వస్తుంది, మీములలో వస్తుంది. సో లెట్ అస్ నాట్ ట్రివియలైజ్ ఇట్. మనదాన్ని మనమే తక్కువ చేసుకోకూడదు కదా. కాదేది రాజకీయాలకు అనర్హం అంటారు కదా సార్, అంటే ప్రతి చిన్న అంశం రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. మరి ఇంత